నీరు నిండిన నల్లమబ్బు ఎలా ఉంటుందో, అది ఎంత ప్రేమతో ఎంత కరుణతో మేము స్వాగతం పలకకపోయినా వచ్చి వర్షం కురిపించి మా యొక్క దాహం తీర్చి పంటలు పండడానికి కారణమవుతోందో, అలా మేము నిన్ను స్మరించకపోయినా మా యందు బుద్ధిశక్తివై, నిద్రాశక్తివై, లజ్జాశక్తివై, ఆకలివై అనుగ్రహిస్తున్నావు. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, బుద్ధిరూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత. ఆ తల్లి ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు నన్ను ఎంత ఆరాధించావని అడిగి ఇస్తోందా? ఇవ్వడం తన ప్రయోజనంగా ఇస్తోంది. ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాగినటువంటి మేఘం చల్లని తీయటి నీటిగా మార్చి పట్టుకుని నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి నన్ను పూజించాడా, పూజించలేదా, స్వాగతం పలికాడా, పలకలేదా అని చూడకుండా, అర్ధరాత్రి అయితే ఎవరు గుర్తిస్తారు, ఎవరు సత్కారం చేస్తారని ఆశించకుండా కురవడమే తన ప్రయోజనం అన్నట్టుగా నీటిని కురిపించి వస్తున్నప్పుడు బరువుగా వచ్చి అంతా ఇచ్చేసిన తరువాత తెల్లని మేఘం దూదిపించేలా వడివడిగా వెళ్ళిపోయినట్టు, అమ్మా నీ యొక్క అనుగ్రహ కాంతులు అలా ఉంటాయి.